ప్రైజ్ ది లార్డ్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము, నీ రక్తధార లేలా పాపికాశ్రయం వీచును, నీ రక్తధార లేలా పాపికాశ్రయం వీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము, నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తము లోనా, నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తము లోనా పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నన్ను వెంబడించు
సైతానున్ నన్ను బెదరించు సైతానున్ నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఈ విధంగా ప్రభు సన్నిధిలో ఏకీభవిస్తున్న వారికి, అలాగే ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నతమైన ప్రేమ మన ఎడల దేవుడు కనపరిచి ఆయన మహిమ కలిగిన మార్గంలో నడవటానికి ఎల్లప్పుడూ ఆయన మనకు మార్గదర్శకత్వాన్ని దయచేస్తూ మనం ఆయనకు దూరంగా ఉన్నామని మనము గుర్తిరిగి ఈ లోకంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని ఆయనకు మహిమకరంగా మనం కొనసాగించటానికి యుగాయుగములు దేవునితో కూడా మనం ఉంటామనే ఒక ధైర్యము, ఈ లోకంలో మనం జీవించేటువంటి ఈ కొంచెం కాలం జీవితము మన యొక్క జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మనము జీవించటానికి మనల్ని ధైర్యపరుస్తుండగా, మరొక నూతన నెలలోనికి మనం అడుగుపెట్టి ఉండగా ప్రభు సన్నిధానం చెంత ఈ యొక్క దినమందు దేవుడు మనతో మాట్లాడటానికి ఉద్దేశించిన లేఖన భాగము యేసు ప్రభు వారి యొక్క సహోదరుడైన యాకోబు తాను వ్రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన తెలియచేస్తున్న మాటని మనము ఈ ఉదయకాలపు ధ్యానంగా దేవుని సన్నిధానం చెంత మనం తీసుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఆమేన్. చదవబడినటువంటి ఈ లేఖనము
ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన జీవము కలిగిన మార్గంలో మనం అడుగులను వేస్తూ ఉన్నప్పుడు మనము ఈ లోకంలో మన యొక్క జీవిత ప్రయాణంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు ఎదురవుతాయని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. ఎందుకంటే మనము విశ్వసిస్తున్నటువంటి మన యొక్క విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడైనటువంటి యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితాలలో ఆయనకు మహిమకరంగా మనల్ని ఆయన స్వరూపంలోనికి మార్చటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఈ లోకంలో విశ్వాసికి ఉన్న ఒక గొప్ప ధన్యకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ విశ్వాసి అయితే తన విశ్వాస ప్రయాణంలో కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం మాత్రమే ఉంచి తాను భౌతికంగా ఈ లోకంలో మనుషుల్లాగా చుట్టూ ఉన్న సమాజము వెళుతున్న మార్గంలో వెళ్ళటానికి, తన చుట్టూ ఉన్న సమాజము, ప్రపంచంలో ఉన్న ప్రజలు వెళుతున్న ప్రయాణంలో వెళ్ళటానికి సిద్ధపడతాడు, ఆ వ్యక్తి యొక్క ఆ జీవితంలో అలాంటి ప్రయాణాన్ని మనం చూడలేము. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మనను ఏర్పరచుకున్న దేవుడని, ఆయన మన కొరకు ఎట్టి మార్గాన్ని సిద్ధపరిచాడో ఆ మార్గము గుండుగా మనము ప్రయాణించవలసిన వారమని గుర్తిరిగి ఎవరైతే ఆ మార్గంలో వెళ్ళటానికి సిద్ధపడతారో, అందుకే యేసుక్రీస్తు వారు ఆయనను వెంబడిస్తున్న వారితో అన్నారు, ఇదిగో మీరు ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి. అయితే అనేక మంది అలాగూ ప్రయాణించటానికి ప్రయత్నిస్తారు, కానీ వారు అలాగూ నడవలేరు అని. కనుక చాలా మంది యేసయ్యను విశ్వసించి కూడా విశాల మార్గంలో నడవటానికి ఎక్కువగా వారి యొక్క జీవితాల్లో అడుగులు వేస్తున్నటువంటి సమాజము మధ్యలో మనం ఉన్నాం. అయితే ఆ ప్రజల మధ్యలో నుంచి మా మామగారు ఒక మాట చెబుతూ ఉండేది, చాలా మందికి ఆశీర్వాదాల క్రీస్తు కావాలి కానీ శ్రమల క్రీస్తు అక్కర్లేదయ్యా అని. అంటే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా మన విశ్వాసము దేవుని జీవము కలిగిన కార్యాలను కనపరుస్తూ మనం విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మన యొక్క జీవితాలను కట్టుకుంటూ ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క స్వరూప్యంలోనికి మనము మార్చబడటానికి ఆయన మన కొరకు నియమించిన మార్గంలో మనము అడుగులను వేస్తూ ఎవరికి వారు వారి మార్గంలో వారు వెళుతున్నారు, మన మార్గంలో ఎవరు వెళ్ళటం లేదని గుర్తెరిగి మనకు నియమించబడిన మార్గము, దేవుడు మన కొరకు కలిగి ఉన్న ప్రణాళికలు, దేవుడు మన జీవితాల కొరకు కలిగి ఉన్న తలంపులు, ఈ లోకంలో మన చుట్టూ ఉన్న ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులకు భిన్నమైనటువంటివని మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో అప్పుడు
మన విశ్వాసానికి ఎదురయ్యేటువంటి కొన్ని ప్రతికూల సంబంధమైనటువంటి పరిస్థితులు, అవి మనకు కలిగే శోధనలు, లేక మన విశ్వాసానికి కలిగే పరీక్షలు మన యొక్క జీవితాల్లో మనము వాటిని మహానందమని ఎంచుకొనండి అంటున్నాడు. ఎలాగూ వాటిని మహానందముగా ఎంచుకోగలుగుతాం? శోధనే మనల్ని అనేక విధాలుగా కదిలించేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. ఆనాడు ఆదాము అవ్వల కాలం నుంచి వాళ్ళు ఎదురైనటువంటి ఆ శోధనల్లో పడిపోయినటువంటి ఎన్నో పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాం. అయితే ఆ పరిస్థితుల్లో మనము వాటిని మహానందమని ఎంచుకునేటువంటి స్థితిలోనికి మనము రావాలి. అలా రావటానికి 12వ వచనంలో శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించువానికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందును అని ఈ యొక్క యాకోబు 1వ అధ్యాయము 12వ వచనంలో తెలియచేస్తా. అంటే మన విశ్వాసానికి కలిగే ఆ పరీక్షలో, మనకు కలిగే శోధనలో మనము చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే సహనము కలిగి ఉండటం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని ఉన్నతమైన పిలుపులో మన కొరకు దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాం. కనుక మన విశ్వాసము నిశ్చయంగా నశించిపోయే సువర్ణం ఏ విధంగా అగ్ని పరీక్షకు గురవుతుందో, అలాగూ మీ విశ్వాసానికి కూడా పరీక్ష ఎదురవుతుంది అని పేతురు గారు చెప్పారు. కాబట్టి అలాగూ మన విశ్వాసానికి కలిగే పరీక్షలో మనకెదురయ్యేటువంటి శోధనని మనము సహించటం, అది ఎలాంటి ప్రతికూల స్థితులైనా, మనకెదురయ్యేటువంటి ఆ శ్రమలు మన యొక్క జీవితాల్లో దేవుని ఆత్మ సహాయంతో ముందుకడుగులను వేయటానికి, యేసుక్రీస్తు వారు తాను కుమారుడై ఉండి కూడా తన యొక్క జీవితంలో తాను పొందిన శ్రమల వలన ఆ విధేయతను నేర్చుకున్నాడని హెబ్రీ పత్రిక 5:8 మనం చూడగలుగుతాం. ఎందుకనంటే ఆ శ్రమలు మన యొక్క జీవితాల్లో మనకు సహనాన్ని నేర్పిస్తాయి. ప్రభు సన్నిధానం చెంత మనము అట్టి సహనాన్ని కలిగి ముందుకడుగులను వేయటానికి, మన ఎదుట ముందున్నటువంటి దేవుని గొప్ప కార్యాలను మనం చూడటానికి 5:11 యాకోబు చెప్తాడు. యోబు
దేవుని సన్నిధిలో ఎలాంటి సహనముతో నిలిచి ఉన్నాడో, దేవుని ఆత్మ సహాయంతో మన ముందుకు అడుగులను వేయటానికి మన యొక్క జీవిత గమనాలలో యోబుకు ఎదురైనటువంటి శోధన ఈ లోక సంబంధమైన అధికారి ఎదుట దేవుడే ఆయన విశ్వాసాన్ని పరీక్షకు పెట్టినటువంటి పరిస్థితి. తనకు తాను ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన చర్యల ద్వారా శత్రువుకు అప్పగించబడినటువంటి వ్యక్తి కాదు. తన యొక్క విశ్వాసము పరీక్షకు గురైనటువంటి పరిస్థితి. ఆ విశ్వాసానికి కలిగిన పరీక్షలో దేవుని సన్నిధానం చెంత ఒక అద్భుతకరమైనటువంటి సహనాన్ని ఈ యోబు కలిగి ఉన్నాడు. దేవుని పాద సన్నిధానం చెంత ఆ సహనము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తాను ఉన్న దినాలలో కూడా తాను ఎదుర్కొన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి శోధనలను మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన బాప్తిసం పొంది రాగానే ఆయన అపవాది చేత శోధించబడి అరణ్యంలోనికి వెళ్ళి 40 దివారాత్రులు దేవుని ఆత్మ సహాయంతో ఆయన అడుగులను వేసిన విధానం, ఆ శరీరాశ నేత్రాశ జీవపు డంబాల మీద జరిగిన పోరాటం, ఆ పరిస్థితుల మధ్యలో ఆ శరీరాశ నేత్రాశ జీవపు డంబాలపై యేసుక్రీస్తు వారు ఒక సంపూర్ణమైన సహనంతో ఆయన అడుగులను వేసి ఒక అద్భుతకరమైనటువంటి విజయాన్ని మనం పొందటము లూకా సువార్త 4వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తాం. అలాంటి ప్రయాణంలో ఆ సహనము పరిశుద్ధ ఆత్మదేవుడు యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో పనిచేసినటువంటి ఒక విధానాన్ని మనము చూస్తాం. ఆ విధంగా మానవ సంబంధమైనటువంటి ఉద్రేకాలకు అతీతంగా యేసుక్రీస్తు వారు వేసిన అడుగులను హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో పౌలు గారు తెలియచేస్తూ, ఆయన తాను కూడా శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని తెలియచేస్తున్నాడు. అంటే మనకు ఎందుకు సహనం అవసరం అంటే, మనకు కలిగే శోధనల్లో మనం ఊహించినటువంటి శ్రమానుభవము గుండగా మనం అడుగులను వేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ లోకంలో ఒక ఆలోచన వరకు కలిగే శోధనల నుంచి మనము ఫిజికల్ గా శ్రమానుభవంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితులు, మనకు కలిగేటువంటి శోధనల్లో మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో మనము దేవుని మహిమ కలిగిన ఆత్మ సహాయంతో మనం ముందుకు అడుగులను వేయటానికి ఆ సహనము అనేటువంటిది మనకు శారీరకంగా కలుగుతున్న ఆ శ్రమను మనము సహించగలగటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆ సిలువలో పొందిన ఆ శ్రమలను మన యొక్క జీవితాల్లో మనము ప్రత్యక్షతలోనికి తీసుకుని రావాలి. అందుకే పౌలు గారు అంటాడు, మాకు కలుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమల్లో ఇవి కొంచెము కాలమే, మేము ఆ పొందబోయే ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఈ తగినవి కావు అని చెప్తాడు. ఎందుకంటే దేవుని సన్నిధానం చెంత ఆ సహనాన్ని ఎక్కడ మనము పొందుకోగలుగుతామంటే మనకు కలిగేటువంటి శ్రమల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషిస్తున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు నిత్యమైన మహిమ భారాన్ని కలుగజేస్తూ ఉంది. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనటువంటివి నిత్యములు. అనేక జీవితంలో తన విశ్వాసానికి కలిగే ఆ పరీక్షల్లో భయంకరమైనటువంటి శ్రమలను ఎదుర్కొన్నాడు. శారీరకంగా 11వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రికలో తాను పొందిన ఆ శ్రమల ఆ లిస్ట్ అంతా దేవుని సన్నిధానం చెంత సంఘానికి తెలియచేస్తాడు. ఆ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు సన్నిధిలో ఆయన సహనము కలిగి ఉండటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఆ శ్రమలను ఆయన స్పష్టంగా తన కనుల ఎదుట చూస్తూ ఉన్న అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అది తన యొక్క జీవితంలో గొప్ప సహనాన్ని కలుగు చేసింది. ఇంకా చివరికి ఆయన అంటాడు, ఆయన పొందిన శ్రమల్లో కొదువై ఉన్న వాటిని నా దేహంలో నేను అనుభవిస్తున్నాను అంటాడు. అలా విధంగా మనము మన విశ్వాసానికి కలుగు పరీక్షల్లో మనకి ఎదురయ్యే శోధనల్లో అవి మనను శ్రమానుభవంలోనికి తీసుకుని వెళ్ళిన పరిస్థితులైనా యేసు క్రీస్తు వారి యొక్క శ్రమను మనము ఆ సిలువలో ఆయన గాయపరచబడి శ్రమ పొందినటువంటి ఆ ఏర్పాటును మనము తీరి చూడగలిగినటువంటి స్థితిలోనికి మనను నడిపించేదిగా ఉండాలి. ఆనాటి కాలంలో యోబు కూడా, అయ్యో నాకొక మధ్యవర్తి ఉంటే బాగుండేది, నా మీద చెయ్యి పెట్టి దేవుని సన్నిధిలో నా పక్షంగా వ్యాజ్యమాడవల్ ఒక వ్యక్తి ఉండే బాగుండును అనుకున్నాడు. అంటే ఆ యేసు క్రీస్తు వారు ఆనాడు ఆ మధ్యవర్తిగా లేరు, కానీ అలాంటి ఒక ఏర్పాటు యోబు తన యొక్క శ్రమానుభవంలో ఉండాలి అని తన యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. కానీ ఇప్పుడు మనకి ఆ విధంగా ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకి దేవునికి మధ్యలో మన యొక్క శ్రమలో మన యొక్క శోధనలో నిశ్చయంగా ఆయన మన పక్షంగా తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్న వాడిగా ఉన్నట్లు మనం స్పష్టంగా చూడగలుగుతాం. రెండవదిగా మనం చూస్తే ఆ సహనములో మనము దేవుని మహిమ కలిగిన ఏర్పాటులోనికి మనం వెళ్ళటానికి
మనకు సహవాసం అనేటువంటిది మన జీవితాల్లో ఎంతో అవసరం. ఎందుకని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సైతము తాను ఎదుర్కొన్నటువంటి అనేక రకాలైనటువంటి శోధనల్లో ఆఖరికి శిలువ కార్యము తన జీవితంలో తాను ఎదుర్కొన్న ఆ భయంకరమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితి. అయితే ఆ శిలువ కార్యానికి వెళ్తూ కూడా ఆయన చాలా స్పష్టంగా లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనంలో ఆయన చాలా స్పష్టంగా చెప్తారు, నా శోధనల్లో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అని. తనతో కూడా ఉన్న అపోస్తలులను, ఆ శిష్యులను గురించి యేసు ప్రభువారు చెబుతున్న మాట ఇది. మన యొక్క శ్రమల్లో మనము ఒకటి సహనము కలిగి ఉండటము, రెండవది సహవాసము కలిగి ఉండటము. దేవుని సన్నిధానము చెంత యేసుక్రీస్తు వారు తను ఎదుర్కొన్న ప్రతి విధమైన శోధనలో, శ్రమలో యేసయ్యతో కూడా నిలిచి ఉన్నవారిగా ఆనాడు ఆ అపోస్తలులను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ గెత్సెమనెలో ఆయనకు దగ్గరగా ఉండి తాను ఎదుర్కొనబోయే ఆ భయంకరమైనటువంటి ఆ శిలువ శ్రమను దాటటానికి ఆయన వారిని ఆ సహవాసములో ఆయనతో కూడా ప్రార్థించమని అడిగినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఆ విధంగా మన విశ్వాసానికి కలిగే పరీక్షలో మనకు ఎదురయ్యేటువంటి ఆ నానా విధములైనటువంటి శోధనల్లో ఒకటి వ్యక్తిగతంగా మనము సహనము కలిగి ఉండటము, రెండవది సరి అయినటువంటి సహవాసాన్ని మనము కలిగి ఉండటము. ఏ ప్రతికూల పరిస్థితిలో ఎలాంటి సహవాసమును కలిగి మనం అడుగులను వేయాలో మనము గుర్తిరిగిన వారమై ఆయన సన్నిధానము చెంత అలాంటి ఒక యోగ్యకరమైనటువంటి సహవాసాన్ని మనము ప్రభు సన్నిధానము చెంత మనం అడగాలి. నిశ్చయంగా ప్రభు ఆ విధంగా మనము ఆయన ఉన్నతమైన పిలుపుని నెరవేర్చడానికి కలిగిన యోగ్యకరమైనటువంటి సహవాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే ఎప్పుడైతే మనము ఒంటిగాడై ఉంటామో అప్పుడు మన యొక్క జీవితాల్లో ఈజీగా మనము శత్రువుకి మనము దొరికేటువంటి పరిస్థితులు. దేవుని సన్నిధానం చెంత క్రైస్తవ జీవిత ప్రయాణంలో, పరిచర్యలో మనం వెళ్ళేటప్పుడైనా, ఆత్మీయ పోరాటాల్లో మనము ఆయన సన్నిధానం చెంత ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి మనం నిలబడినప్పుడైనా ప్రభు సన్నిధిలో దేవుడిచ్చేటువంటి ఆ డివైన్ కనెక్షన్ని, ఆ ఆత్మ సంబంధమైన ఒక సహవాసాన్ని మనము కలిగి ఉండటం అనేటువంటిది మనకెంతో అవసరం. అందుకనే మనము యాకోబు పత్రికలోనే మనం చూస్తాం చాలా స్పష్టంగా ఏమనంటే విశ్వాస సహితమైనటువంటి
ప్రార్థన చేయటానికి ప్రభు సన్నిధానం చెంత మీ యొక్క పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనండి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. ఇది ప్రభు సన్నిధానం చెంత ఆ దేవుడు అనుగ్రహించేటువంటి ఆ దైవికమైనటువంటి ఆ యొక్క సహవాసంలోనే దేవుని పాద సన్నిధిలో జరిగేటువంటి ఒక అద్భుతకరమైన చర్య. అది భౌతికంగా దేవుని కార్యాలను ఈ లోకంలో మనం చూడటానికి ఒకవేళ ఎవరైనా శోధించబడుతూ ఉంటే యాకోబు అంటాడు, దేవుని చేత శోధించబడుతున్నానని అనుకోమాకండి, ఎవరికి వారి స్వకీయ దురాశల వలన మరులు కల్పబడి శోధించబడుతున్నారు అంటాడు. అంటే వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల ద్వారా కలిగే శోధనలు దేవుని పరిశోధన కాకుండా వ్యక్తిగతంగా మనము చేసే కొన్ని నిర్ణయాల వలన కలిగేటువంటి శోధనలు, ఆ వాటిలో మనము ఒక సహవాసము కలిగి ప్రభు సన్నిధానం చెంత మనం ఉన్నప్పుడు అవి మన యొక్క జీవితాల్లో మన వ్యక్తిగతమైన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాల ద్వారా అవి కలుగుతున్నవైతే వాటిని దేవుని సన్నిధానం చెంత సహవాసంలో మనము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు వాటన్నిటి నుంచి విడుదలిచ్చి ఒక గ్రహింపును కలుగజేసి దేవుని ఆత్మ సహాయంతో వాటిని అధిగమించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకటి సహనమైతే, రెండవది సహవాసము. ఆ సహవాసంలో మనము దేవుని ఆత్మ కార్యాలను మనం చూడటానికి ఆ ప్రతికూల స్థితులన్నిట్లో అది మహానందమని మనము ఎంచుకోగలిగినటువంటి స్థితిలోనికి మనం ఎలాగూ వెళ్ళగలుగుతాం? మన ద్వారా కలిగిన తప్పైతే దానిని ప్రభు సన్నిధిలో ఆ సహవాసంతో దేవుని వేడుకున్నప్పుడు మనం గ్రహింపు కలిగి ఒప్పింప చేయబడి ప్రభు సన్నిధిలో విడుదల పొందితే ఒక్క స్థితి. రెండవది, మనం సహనంతో మనం యోబు వలె దేవుని పరిశోధనలో నిలబడినప్పుడు, దేవుని ఆత్మ సహాయంతో ముందుకు అడుగులను వేస్తున్నప్పుడు అది మహానందముగా ఎంచుకోబడేటువంటి స్థాయిలోనికి మనం వెళ్ళటానికి అక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతముందున్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఈ శోధనల్లో మహానందముగా మనము ఎంచుకునే స్థితిలోనికి ఎప్పుడు వెళ్తామంటే, మన యొక్క జీవితాల్లో ఈ ప్రతికూల స్థితుల్లో మనకు కలిగే నిరీక్షణ. 5వ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక.
మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు దేవుని పాద సన్నిధానం చెంత మనము ఏ విధంగా ఈ శ్రమలో, శోధనల్లో, దేవుని పరీక్షలోనైనా లేకపోతే మనము వ్యక్తిగతంగా మన యొక్క జీవితాల్లో మన అతిక్రమ దోషాలను బట్టి మనము శోధనలోనికి ప్రవేశించిన పరిస్థితుల్లోనైనా సహనము, సహవాసము దాటి ఆ ప్రతికూల స్థితుల్లో ఆనందించాలి అని అంటే మనకి ఒక నిరీక్షణ మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. ప్రభు సన్నిధానం చెంత ఆ నిరీక్షణ ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు మనకు కలిగిన శోధనల్లో, మనకు కలిగిన శ్రమలో, మనకు కలిగిన పరీక్షల్లో ప్రభు సన్నిధానం చెంత మనము ఆ మహానందమని మనము ఎంచుకోగలుగుతాం. ఆ నిరీక్షణ మన జీవితాల్లో కలగటానికి ప్రాముఖ్యంగా ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క పరిచర్య మన జీవితాలకి ఎంతో అవసరం. చాలా సందర్భాల్లో మనము ఆ నిరీక్షణని కోల్పోయేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. 2006 సంవత్సరంలో మా పాస్టర్ గారు ప్రభునందు నిద్రించినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల గుండగా సహవాసము ఉన్న బ్రాంచ్ చర్చెస్ అన్ని నడుస్తున్న పరిస్థితుల్లో ప్రభు సన్నిధానం చెంత ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు తన యొక్క కృప చొప్పున ఆయన సన్నిధిలో ఆ యొక్క పరిచర్యలో నిలబడటానికి ప్రభు తన ఆత్మతో నన్ను బలపరిచారు. 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక దైవజనుడు ఆ పరిచర్యలను చూచి ఒక మాట చెప్పారు. ఏమిటంటే, అయ్యా, దానియేలు గారు ఉన్నప్పుడు ఈ యొక్క ఉన్న 30-35 సంఘాలు ఒక నిబంధన కింద నడుస్తున్నట్లుగా నేను చూచాను ఈ పరిచర్యను. ఆ దానియేలు గారు వెళ్ళిపోయిన తర్వాత ఏమిటా వీటి పరిస్థితి అని అనుకుంటూ నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఈ యొక్క దినాలలో నేను చూస్తున్నప్పుడు ఆయన వెళ్ళిపోయినాక ఈ సంవత్సరాలలో ఈ యొక్క పరిచర్యల్లో ఒక నిరీక్షణను నేను చూస్తున్నాను అన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఒక నిబంధన కనిపించింది. మీరు ఆ పరిచర్యలను కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్యల్లో ఒక నిరీక్షణ ప్రతి పరిచర్యలోనూ నేను చూడగలుగుతూ ఉన్నాను అని. ఆ విధంగా ఆ నిరీక్షణ కలగటానికి కారణము దేవుని యొక్క సన్నిధానం చెంత నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆ నిరీక్షణ కలిగి మనము దేవుని సన్నిధిలో అడుగులను వేయాలి అని అంటే రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు పౌలు గారు చెబుతున్న మాటను మనం చూస్తాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో మన విశ్వాసానికి కలిగే పరీక్షలు, నానా విధములైన శోధనల్లో మనం పడేటప్పుడు
అవి మహానందముగా అవి ఎంచుకోగలగటానికి అలాగూ దేవుని సన్నిధిలో అవసరాన్ని బట్టి మనకు కలుగుతున్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో మనము ఆ మిక్కిలి ఆనందించగలగటానికి ఏది కారణమవుతుందంటే మనలో పరిశుద్ధ ఆత్మ దేవుడు కలుగజేసేటువంటి ఆ నిరీక్షణ. ఆ నిరీక్షణ కేవలము మనలో ఉండేటువంటిదిగా మాత్రమే కాకుండా మన పరిస్థితుల్లోనికి, మన చుట్టూ ఉన్న ప్రజలలోనికి ఆ నిరీక్షణ విస్తరింప చేయగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేసే కార్యం. ఎందుకంటే ప్రభు సన్నిధానం చెంత నేను గత 15-18 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో నేను అడుగులు వేస్తూ ఉన్నప్పుడు నా మార్గంలో కొన్ని ఛాలెంజెస్ ని నేను దేవుని ఆత్మ సహాయంతో వాటిని స్వీకరించినప్పుడు, వాటిలో నిలబడినప్పుడు ఉన్నటువంటి ప్రతికూల స్థితుల కంటే వాటిలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కలిగేటువంటివి ఇంకా ఊహించినటువంటి నిరీక్షణకు ఆధారం లేనటువంటి పరిస్థితులు ఆ మార్గంలో ఎదురవటం చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక సమస్య కొరకు మనము దాని పక్షంగా దేవుని ఆత్మ సహాయంతో ప్రేరేపించబడి నిలబడితే అది ఇంకా ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే మనం నిలబడినప్పుడు అది దేవునికి మహిమకరంగా దాంట్లో ఒక బెటర్మెంట్ వచ్చి దేవుడిచ్చేటువంటి ఒక మహిమ కలిగిన విజయం కలిగితే చాలా సంతోషం. దేవునికి మహిమకరంగా మనం ఆయనని స్తుతించి గణపరుస్తాం. కానీ అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నిలబడినప్పుడు ఇంకా ఆ ప్రతికూల స్థితి జటిలమైపోతే, మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నేను వెళ్ళనన్నాడు. దేవుడు బలపరిచి ధైర్యపరిచి ఆ స్థానంలో నిలబడితే ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళ విడుదల రాకపోక వారికి ఇంకా అంతకంటే ప్రతికూల సంబంధమైన పరిస్థితి వారి ఎదుటికి వచ్చింది. వారికి ఉన్న కష్టము ఇంకా రెండింతలైంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధానం చెంత పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము ఒక విస్తారమైన నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉన్నప్పుడే దేవుని మహోన్నతమైనటువంటి మహిమ కలిగిన కార్యాలను విశ్వాసానికి కలిగే ఆ పరీక్షలో మనము పొంది నడవగలుగుతాం. అదే మార్తా మరియ లాజరు జీవితంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో జరిగిన కార్యం. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత యేసుక్రీస్తు వారు ఏ విధంగా దేవుని ఆత్మ సహాయంతో ఆయన ఒక విస్తారమైన నిరీక్షణతో నిలవబడి తన ఎదుటున్న పరిస్థితి నిరీక్షణకు ఆధారం లేని స్థితిలోనికి వెళ్ళిపోయిందని వారు విశ్వసిస్తూ ఉన్నా, అయ్యా నీవు మా యుద్ధ ఉంటే మా సహోదరుడు చావకుండునన్నా, అయినా ఇప్పుడు నీవు తండ్రిని వేడుకుంటే ఆయన ఏదైనా చేయగలడని అనే స్థితిలో వారిని ధైర్యపరిచి నిశ్చయంగా ఆ శుభప్రదమైన నిరీక్షణను కలుగజేసి
దేవుని సన్నిధానము చెంత మరణమైన జీవమైన ఆయన చిత్తమును నెరవేర్చటానికి నిలబడేటువంటి ఏర్పాటు విశ్వాసిగా మనలో ఉండే ఆ శుభప్రదమైన నిరీక్షణ, అది ఆ నానా విధములైన శోధనల్లో మనం పడేటప్పుడు పరిశుద్ధాత్మలో మనము ఆనందించి ప్రభు సన్నిధానము చెంత దేవుని ఆత్మశక్తితో మనము బలపరచబడి ఆ సమాధానముతో ఆ పరిస్థితులను అధిగమించటానికి శక్తినిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, 7వ నెలలోనికి నీవు అడుగు పెట్టావు. నీ యొక్క జీవితంలో నీవు ఎదుర్కొంటున్న శ్రమలు, నీవు ఎదుర్కొంటున్న శోధనలు, నీకు ఎదురైనటువంటి పరీక్షలు, అవి ఏవైనా వాటి మధ్యలో నీవు ఏ విధమైన సహనాన్ని నీవు కలిగి ఉన్నావు, ఏ యొక్క ప్రతికూల సంబంధమైన చర్యలు నీ జీవితంలో ఉన్నాయి, సహింపలేనటువంటి పరిస్థితులు నీ ఎదుట ఉన్నాయి. ఆ సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనను శోధింపడని చాలా స్పష్టంగా అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని సన్నిధానం చెంత అటు శోధనలతో సహా తప్పించుకునే మార్గాన్ని సైతం ఆయన కలుగజేసాడని కొరింథీ మొదటి పత్రిక 10:13 పౌలు గారు చెప్తాడు. కాబట్టి నీవెంత సహించగలవో అంతవరకే నీ జీవితంలో ఆయన అనుమతిస్తాడనే నిశ్చయతతో నీ జీవితంలో నీవెదుర్కొంటున్నటువంటి ఆ శోధనలో ఆయన సన్నిధిలో సహనాన్ని అడుగు. నిశ్చయంగా ఆయన నిన్ను సహింపటానికి కావలసిన శక్తితో నింపుతాడు. ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఆ శిలువ శ్రమను నీవు ధ్యానం చేయి. ఆ సహనము దేవుని లేఖనాలలో యోబు ఏ విధంగా తన యొక్క జీవితంలో అడుగులు వేశాడో అలాగూ నీవు ప్రభు సన్నిధిలో నీ విశ్వాసానికి కలిగే పరీక్షలో సహనముతో ఆయన సన్నిధిలో నేను నిలబెడుతుంది. ఆ పరీక్ష నీ జీవితంలో నీకు సహవాసము కలిగి ఉండేటువంటి ఒక స్థితి నీవు కలిగి ఉండు. ఈ లోకంలో ఎర్త్లీగా నీవెదుర్కొనేటువంటి శోధనల్లో, నీకెదురయ్యే పరిశోధనల్లో నీవు నానా విధములైనటువంటి ఆ యొక్క ప్రతికూల సంబంధమైనటువంటి పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు నీ ఒక నమ్మకమైన సహవాసాన్ని కలిగి ఉండు. నీతో కూడా ప్రభు సన్నిధిలో నిలిచి నిన్ను పట్టి ప్రభు సన్నిధానం చెంత తన రిక్త హస్తాలను ఎత్తి ప్రభువుని విరిగి నలిగిన హృదయంతో ఆయనను వేడుకోగలిగినటువంటి ఒక సహవాసాన్ని నీవు కలిగి ఉండు. ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో నీవు వాటి మధ్యలో సంతోషంతో, సమాధానంతో నీవు వాటిని అధిగమించి ముందుకు నడవటానికి నీవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ప్రభు సన్నిధిలో నీవు అడుగు. తనను అడిగితే ఎంతో నిశ్చయంగా ఆయన పరిశుద్ధాత్మనిస్తారని
యేసుక్రీస్తు వారు నా నామములో మీరు తండ్రిని వేడుకుంటే ఎంతో నిశ్చయంగా ఆయన మీకు పరిశుద్ధాత్మనిస్తారని ఆయన లూకాసు వార్త 11వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. కాబట్టి మనకు దినదినము ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితుల్లో ఊహించినటువంటి సమస్యల్లో మనము ముందుకడుగులు వేస్తున్నప్పుడు నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులలోనికి మనం వెళ్ళిపోయినా మనకు నిరీక్షణను కలుగజేసి ఆ నిరీక్షణను బట్టే మనము సంతోషించేటట్లుగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఆ యొక్క దేవుని వాగ్దానాలను మనకు జ్ఞాపకం చేస్తూ దేవుని ప్రణాళికలను మన ఎదుటకు తీసుకుని వస్తూ ఆయన కలిగి ఉన్న ఏర్పాట్లను మనకు జ్ఞాపకము చేస్తూ మనను ఆత్మలో కురింగిపోకుండా నిశ్చయంగా ఆయన నిలబెట్టడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుక నిన్ను నీవు ప్రభు సన్నిధానము చెంతకు అప్పగించుకో. ఎక్కడ సహనాన్ని కోల్పోతున్నావో, ఎక్కడ సహవాసం లేని స్థితిలో ఉంటున్నావో, ఎక్కడ నిరీక్షణ లేని పరిస్థితిలో నీవు భయంకరమైనటువంటి శరీరానుసారమైన దుఃఖముతో ఉంటున్నావు, నిరీక్షణ లేని పరిజనుల వలె మీరు దుఃఖపడొద్దన్నాడు పౌలు. కష్టమును, శ్రమను, శోధనను బట్టి మనకు బాధ ఉండొచ్చు, కానీ ఈ లోకంలో నిరీక్షణ లేని వారిలాగా మన హృదయాలు తత్తరిల్లిపోకూడదు. ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నీవు ఆ ప్రతికూల స్థితుల మధ్యలో నిరీక్షణ కలిగి ఉన్నావంటే నీ హృదయంలో ఒక సమాధానం ఉంటుంది. నీవు పరిశుద్ధాత్మలో ఆ ప్రతికూల స్థితుల్లో సైతము ఆనందించగలుగుతావు. పౌలు శీలలు ఆ చెరసాలలో ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నట్లుగా శ్రమలో, ఇబ్బందిలో, కష్టములో, నిందల్లో, అవమానాల్లో, శోధనల్లో ఆ విధంగా నీవు ప్రభు సన్నిధిలో నిలబడటానికి నీవు ఆయుత్తపరుచుకో. దేవుడు తన మహిమ కార్యాన్ని, తన ఆత్మ కార్యాన్ని, తన శక్తి కార్యాన్ని నీ విశ్వాసానికి కలిగేటువంటి ఆ బహుమానాన్ని ఆయన నీ జీవితంలో ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు సన్నిధిలో అలాగూ నీవు ఆయుత్తపరుచుకో. నీ సహనములో, సహవాసములో, నిరీక్షణలో పరిపూర్ణంగా నీవు ఆయన వైపుకు తేరి చూచి నిలబడు. నీవు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చూడబోతున్నావు. మహోన్నతుడా, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. నీ ఉన్నతమైన ప్రేమను మా ఎడల కనపరిచి ఈ లోకంలో మీకు మహిమకరంగా ముందులో వేయటానికి ఎల్లప్పుడూ మా కొరకు ఎదురు చూస్తున్న దేవుడు అయి ఉన్నావయ్యా. ఈ లోకంలో నీ యందు మేము ఉంచిన విశ్వాసము నిశ్చయంగా నాయనా సర్వలోకానికి ప్రచురము చేయబడినట్లుగా నీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించటానికి, శిలువ జయోత్సాహంతో మీరు మమ్మల్ని ఊరేగించి నీకు మహిమకరంగా నిలబెట్టడానికి మీరు ఎదురు చూస్తూ ఉన్న దేవుడవై ఉన్నావు. అటువంటి ఏర్పాట్లో ఆనాడు నానైనా సాతాను నానైనా నా తండ్రి నిన్ను సైతము యేసయ్య అనేక విధాలుగా ఈ భూమి మీద శోధించింది. మా యొక్క నానైనా పితరులైనటువంటి అపోస్తలులను సైతము నన్ను జల్లెడవలే జల్లించడానికి ప్రయత్నించింది.
ఈ భూమి మీద నాయన నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని వాడు నాయన ఈ లోక అధికారి అనేక విధాలుగా నాయన ప్రతికూల స్థితులను కలుగజేస్తూ నీ మహిమ కలిగిన రాజ్యంలో ప్రవేశించకుండగా, నీవు మాకు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటాన్ని పొందకుండగా వాడు ఎదుర్కొనేటువంటి ప్రతి విధమైన తంత్రాలను గుర్తిరిగి నీ ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా ముందుకడుగులను వేయటానికి ప్రతి బిడ్డను మీరే మీ ఆత్మతో అభిషేకించి నీ యొక్క సన్నిధి ప్రసన్నత బిడ్డలకు దయచేసి నీ సన్నిధి, నీ సహవాసము, నీ యొక్క సహనము సమృద్ధిగా దయచేసి ముందుకు నడిపించు. నీ మహిమ కలిగిన విజయాలతో ఈ ముందున్న ఈ యొక్క నెలలో నీ జీవము కలిగిన కార్యాలను మీరే జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో ఈ మనవులను ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సహవాసం ఇలాగ ఆయన కృపా సింహాసనం చెంత నిలబడి ప్రతి విధమైన శోధనను జయించి ఆయనకు మహిమకరంగా అడుగులు వేస్తున్న వారికి, ఇప్పుడు మనకును మన కుటుంబాలకు ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీ పరిచర్యకు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ప్రభు రాకడ పర్యంతము తోడయుండి ఆయన మహిమ కార్యాలను లోకంలో ప్రత్యక్షపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకే సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు